ఇయాల ఏ పేపర్ మర్రేసినా పేద వార్త ఏందంటే 1,78,500 కోట్లు వచ్చినాయని. గదేనబ్బా దావోస్ మీటింగ్ అని అయింది కదా, దునియా పెట్టుబడిదారులంతా వచ్చేది. అగో గడికి మనోళ్ళు పోయి తెలంగాణలో కంపెనీలు ఆఫీసులు పెడితే ఎంత ఫాయిదా ఉంటుందో చెప్తే సరే అని చాలా మంది ముంగట్టుకొచ్చిండ్రు. గట్లొస్తున్నాయే గీ పెట్టుబడులు. తెలంగాణకు గిన్నిగనం ఎన్నడు రానందుకే గీ సంబురాలు. దావోస్కెళ్ళి సీఎం సార్ వస్తుండని మబ్బుల్నే గాలిమోటార్ డిపో పోయి గిట్ల ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు బగ్గనే వచ్చిరు వెల్కమ్ చెప్తానికి. ఆడ పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు బాస్లతోటి చర్చలు చేసి ఎన్నరానంత పెట్టుబడులు తెస్తున్నారు. మళ్ళా దాదాపు 1,80,000 కోట్ల రూపాయల వరకు వస్తా ఉన్నాయి. దాదాపు 15 నుంచి 16 సంస్థలు వస్తా ఉన్నాయి. ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి, 50,000 పైచీలకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారు కాబోతుంది. నిరుడు 43,000 కోట్లు వస్తేనే గొప్ప అనుకుంటే ఈ గిత్తకంతకు 4 వాళ్ళకి మీద వచ్చినట్టు. రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయే తొవ్వంట కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టిరు. ఇదే ముచ్చట సాటింపేసుకుంటా. 1,78,500 కోట్లు అంటే చిన్న ముచ్చటేం కాదు. పెద్ద పెద్ద కంపెనీలకు హైదరాబాద్ అంటే అట్లుంటది. మళ్ళా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. దావోస్ లో పోయి మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీ హిల్స్ రోడ్డు ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్డు ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయన పోవచ్చు, ఆయన ఇంటికి నిన్న పోయి ఇన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కు పోయి ఆ పెట్రోల్ దండు కాదే. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా.